ప్రపంచాన్ని జయించాలని కలలు కన్న ఒక రాజు. ఆయన ఒక కింగ్డమ్ కానీ లేదా ఒక కాంటినెంట్ కానీ జయించిన తర్వాత ఆగిపోలేదు. ఎంటైర్ వరల్డ్ని తన పాదాల కింద తీసుకురావాలని డిసైడ్ అయిన ఒక చక్రవర్తి. అతడే అలెగ్జాండర్. ఆయన జైత్రయాత్రలో పర్షియా పడిపోయింది. ఈజిప్ట్ అతని ఆధీనంలోకి వచ్చింది. సెంట్రల్ ఏషియా తన ముందు తలవంచింది. అండ్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ ట్రావెల్ చేసి విక్టరీ తర్వాత విక్టరీ సాధిస్తూ అలెగ్జాండర్ ఇండియా బోర్డర్ వరకు వచ్చాడు. అక్కడ కూడా విజయం సాధించాడు. కానీ ఇండియాలో ఇంకా కొన్ని అడుగులు ముందుకు వేస్తే హిస్టరీలో ఇంకోలా ఉండేది. కానీ అక్కడే యుద్ధం లేకుండా, కత్తి ఎత్తకుండా, రక్తం కారకుండా అలెగ్జాండర్ ఆర్మీ వెనక్కి తిరిగింది. అది ఎందుకు? అండ్ ఆ భారత చక్రవర్తి ఎవరు? ప్రపంచ విజేతనే ఆలోచించేలా చేసిన ఆ శక్తి ఎవరిది? అతడే మగధ సామ్రాజ్యపతి ధనానందుడు. మన భారత చరిత్ర అండ్ హిడెన్ ఫ్యాక్ట్స్ టెక్స్ట్ బుక్స్లో లేని నిజాలు తెలుసుకోవడంలో మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు మీరు వినబోయే స్టోరీ మన హిస్టరీ గురించి మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. క్రీస్తు పూర్వం 356 మర్సిడోనియాలో అలెగ్జాండర్ జన్మించాడు. చిన్న వయసు నుంచే ఈయన గురువు అరిస్టాటిల్ గారు అలెగ్జాండర్కి లీడర్షిప్, వార్ స్ట్రాటజీ, పాలిటిక్స్, ఫిలాసఫీ నేర్పించారు. ఈయన 20 ఇయర్స్లోనే కింగ్ అయ్యాడు. కానీ అతని కింగ్డమ్ ఒకటే సరిపోలేదు. ఎందుకంటే ఆయన డ్రీమ్ ప్రపంచ విజేత కావడం. అదే డ్రీమ్తో ఆయన తన మిలిటరీ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు. సో ముందుగా గ్రీక్లో ఉన్న సిటీ స్టేట్స్ని, తర్వాత ఏషియా మైనర్ని, ఆ తర్వాత అప్పట్లో ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ ఎంపైర్ అయిన పెర్షియన్ ఎంపైర్ని పరిపాలిస్తున్న డెరియస్ IIIని ఓడించి, అండ్ అలాగే బేబిలోన్ని క్యాప్చర్ చేసి, అండ్ పెర్సిపోలిస్ని గెలిచి పర్షియాని కంప్లీట్గా తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. అక్కడితో ఆగలేదు. ఈజిప్ట్కి వెళ్ళాడు. అక్కడ కూడా విజయం సాధించాడు. సెంట్రల్ ఏషియాలో కూడా బ్యాక్ట్రియా, గియానా ఒక దాని తర్వాత ఒకటి కింగ్డమ్ గెలుచుకున్నాడు. కానీ ఫైనల్గా అతని దృష్టి ఈస్ట్ మీద పడింది. ఆ ఈస్ట్లో ఉన్నదే భారతదేశం. భారతదేశాన్ని కూడా జయించాలని హిందూ కుష్ పర్వతాలను క్రాస్ చేసి అలెగ్జాండర్ ఇండియన్ సబ్ కాంటినెంట్లోకి ఎంటర్ అయ్యాడు. ముందుగా గాంధార రీజియన్స్లో కొన్ని కింగ్డమ్స్ అలెగ్జాండర్తో ఫైట్ చేశాయి. కొన్ని సరెండర్ కూడా అయ్యాయి. తర్వాత తక్షశిలను పరిపాలిస్తున్న అంబి అలెగ్జాండర్తో ఫైట్ చేయకుండా ఎలియన్స్ కుదుర్చుకున్నాడు. అలెగ్జాండర్ యొక్క ఆర్మీకి సప్లైస్, సపోర్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కానీ ఇండియా మొత్తం అలా లేదు. ముందు అలెగ్జాండర్ కోసం వెయిట్ చేస్తున్న ఒక మహాయోధుడు ఉన్నాడు. అతడే పురుషోత్తముడు. 326 BCEలో జేలం నదీ తీరంలో ఒకవైపు అలెగ్జాండర్, ఇంకోవైపు భారత వీరుడు పురుషోత్తముడు అతడి సైన్యంతో వేచి చూస్తున్నాడు. గ్రీక్ చరిత్రలో ఆయన్ని పోరస్ అని మెన్షన్ చేశారు. కానీ మన భారత చరిత్రలో అతని పేరు పురుషోత్తముడు. ఇది ఒక ఆర్డినరీ బ్యాటిల్ కాదు. ఒకవైపు వర్షం. వర్షం వల్ల నడవడానికి కూడా ఇబ్బందిగా మారిన మట్టి, గుర్రాల పరుగులు, ఏనుగుల గర్జనలు, కత్తుల ఘోష, ఎటు చూసినా రక్తం. పురుషోత్తముడు ఎక్స్ట్రాడినరీ కరేజ్తో ఫైట్ చేశాడు. అతని వార్ ఎలిఫెంట్స్ అలెగ్జాండర్ యొక్క క్యావెలరీని కంప్లీట్గా నాశనం చేశాయి. వీటిని గ్రీక్ హిస్టోరియన్స్ కూడా వాళ్ళ రచనల్లో ఒప్పుకొని ఇది అలెగ్జాండర్ లైఫ్లో టఫెస్ట్ బ్యాటిల్స్లో ఒకటని ప్రస్తావించారు. కానీ అలెగ్జాండర్ గెలిచాడని రికార్డ్స్ చెప్తున్నాయి. కానీ ఆ విజయం ఊరికే రాలేదు. అతని సోల్జర్స్ ఫిజికల్గా, మెంటల్గా కంప్లీట్లీ ఎగ్జాస్ట్ అయ్యారు. పురుషోత్తముడు యొక్క టెరిటరీ క్రాస్ అయ్యాక అలెగ్జాండర్ స్కౌట్స్, లోకల్ ట్రేడర్స్, ఇతర చక్రవర్తులు, స్పైస్ అందరూ ఒకే పేరు చెప్పడం స్టార్ట్ చేశారు. అదే మగధాన్ని పరిపాలిస్తున్న నందా కింగ్. వాళ్ళు ఎలా డిస్క్రైబ్ చేశారంటే అది ఒక మహా సామ్రాజ్యం, ఒక ట్రెజరీ అండ్ ఒక ఆర్మీ. ఆ ఆర్మీలో ఉన్నది థౌజండ్స్ కాదు, లక్షల మంది సోల్జర్స్. అండ్ ఆ ఎంపైర్ని రూల్ చేస్తున్న పేరు ధనానంద. సింపుల్గా చెప్పాలంటే ముందున్న ముసళ్ళ పండగ అని చెప్పారు. ఇప్పుడు ధనానంద గురించి చెప్పుకుంటే ఈయన నంద డైనస్టీలో లాస్ట్ ఎంపరర్. కానీ లాస్ట్ రూలర్ అని వీక్ అనుకోకండి. అతడే అప్పటి భారతదేశంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్, మోస్ట్ ఫియర్డ్ అండ్ ఎటువంటి సిచ్యువేషన్కైనా ప్రిపేర్డ్గా ఉన్న రూలర్. అతని రాజ్యం మగధ. దాని క్యాపిటల్ పాటలీపుత్ర. ఇప్పుడు బీహార్ రీజియన్లో ఉంది. కానీ అప్పట్లో పాటలీపుత్ర ఆర్డినరీ సిటీ కాదు. మ్యాసివ్ వుడెన్ వాల్స్, హ్యూజ్ గేట్స్, వాచ్ టవర్స్, రివర్ బేస్డ్ ప్రొటెక్షన్, మిలిటరీ క్యాంప్స్, ట్రెజరీ హాల్స్, ట్రేడ్ సెంటర్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ ఇలా అన్నీ ఉండి ఎంటైర్ సిటీ ఒక మిలిటరీ ఫోర్ట్రెస్లో ఉండేది. ధనానంద రూలింగ్లో మగధ అగ్రికల్చర్, ట్రేడ్లో అండ్ ట్యాక్స్ కలెక్షన్, అడ్మినిస్ట్రేటివ్ ఇలా అన్నిటిలో స్ట్రాంగ్గా ఉండేది. అతని ట్రెజరీ గురించి లెటర్ ట్రెడిషన్స్లో ఎక్స్ట్రాడినరీ వెల్త్ అని మెన్షన్ చేశారు. అందుకే అతని పేరులో ధన అని ఉంది. కానీ అతని రియల్ పవర్ గోల్డ్ కాదు. అతని రియల్ పవర్ ప్రిపరేషన్. ధనానంద ఆర్మీ ఎలాంటి యుద్ధానికైనా ఎప్పుడూ రెడీగా ఉండేది. అది పర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీ. అండ్ ఆ ఆర్మీకి డైలీ ట్రైనింగ్, హార్స్ డివిజన్స్, ఎలిఫెంట్ కార్ప్స్, ఆర్చర్స్, చారియట్ డివిజన్స్, సప్లై యూనిట్స్, స్పై నెట్వర్క్ ద్వారా ఎప్పుడూ ఎనిమీ మూవ్మెంట్ గురించి ఇన్ఫర్మేషన్ వార్ స్టార్ట్ అవ్వకముందే మగధాకి రీచ్ అయ్యేది. అందుకే రిమైనింగ్ కింగ్స్ ధనానందాన్ని కింగ్లా కాదు, ఒక ఎంపైర్ మిషన్లా చూసేవాళ్ళు. సిక్యులస్, ప్లుటార్చ్,
రూఫస్ వంటి గ్రీక్ హిస్టోరియన్స్ వాళ్ళ రచనల్లో డిస్క్రైబ్ చేసిన దాని ప్రకారం నందా మిలిటరీ అప్రాక్సిమేట్లీ 2 lakh ఇన్ఫంట్రీ, 20,000 క్యావలరీ, 2,000 చారియట్స్ అండ్ 3,000 నుంచి 4,000 వార్ ఎలిఫెంట్స్ ఉండేవంట. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, థౌజండ్స్ ఆఫ్ వార్ ఎలిఫెంట్స్తో ఒక సైన్యం ఆపోజిట్లో వార్కి రెడీగా ఉంటే ఎలా ఉంటుందో. అప్పటికి అలెగ్జాండర్ ఆర్మీ పురుషోత్తముడు వారితో ఎగ్జాస్ట్ అయిపోయారు. అది అయిన వెంటనే వాళ్ళకి తెలిసిన విషయం, ముందు ఇంకా బిగ్గర ఆర్మీ ఉందని, అది కూడా మగధ సామ్రాజ్యం అని, దాన్ని పరిపాలిస్తుంది ధనానందుడని. లైక్ చిరంజీవి గారు చెప్పినట్టు ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ ఏ క్రొకడైల్ ఫెస్టివల్. ఇంకా అలెగ్జాండర్ సోల్జర్స్ ఫస్ట్ టైం విక్టరీ గురించి కాకుండా సర్వైవల్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు. 326 బీసీఈలో హైపసిస్ నదీ తీరంలో అలెగ్జాండర్ క్యాంప్ సెట్ చేసి మూవ్ ఈస్ట్ అని ఆర్డర్ ఇచ్చాడు. కానీ ఈసారి కొన్ని నిమిషాల పాటు, ఆ తర్వాత కొన్ని గంటల పాటు సైలెన్స్ కొనసాగింది. ఆల్రెడీ పురుషోత్తముడితో జరిగిన యుద్ధంలో ఎగ్జాస్ట్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఎదురొస్తుంది భారీ సైన్యం ఉన్న మగధ ఎంపైర్. ఈ ఎంపైర్తో పోల్చుకుంటే పురుషోత్తముడు సైన్యం చిన్నదే. సో అలెగ్జాండర్ సోల్జర్స్, పురుషోత్తముడు తన చిన్న సైన్యంతోనే మనకు చుక్కా చూపించాడు, ఇక లక్షల మంది సైన్యం ఉన్న ధనానందుడితో యుద్ధం చేస్తే మన పరిస్థితి ఏమవుతుందో అనే రియాలిటీని చూశారు. ఇక్కడ మనం ఒక మిత్ క్లియర్ చేసుకుందాం. ధనానందుడు అలెగ్జాండర్తో డైరెక్ట్గా ఎప్పుడు ఫైట్ చేయలేదు, వాళ్ళు ఎప్పుడూ కలవలేదు, బ్యాటిల్ కూడా జరగలేదు. కానీ హిస్టరీలో కొన్ని విక్టరీస్ ఓన్లీ బ్యాటిల్ ఫీల్డ్లోనే కాదు, కొన్ని విక్టరీస్ రాజ్యానికి మరియు రాజుకు ఉన్న పేరు, రెప్యుటేషన్ మరియు అథారిటీతో వస్తాయి. అదే ధనానందుడు ఎగ్జాక్ట్లీ ప్రూవ్ చేశాడు. ఇంకా ధనానందుడి యొక్క సైనిక బలం చూసిన అలెగ్జాండర్ వెనక్కి తిరిగాడు. మగధ అన్కాంక్యూర్డ్గా నిలిచింది. కొన్ని ఇయర్స్ తర్వాత చాణక్యుడు మరియు చంద్రగుప్త మౌర్య ఇండియన్ హిస్టరీలోనే నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేశారు. కానీ వరల్డ్ కాంక్యూరర్ని స్టాప్ చేసిన ఆ మూమెంట్లో ధనానందుడి పేరు చరిత్రలో అమరంగా నిలిచిపోయింది. సో యుద్ధం లేకుండానే వరల్డ్ కాంక్యూరర్ని వెనక్కి తిరిగేలా చేయడంలో మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్లో చెప్పండి. అండ్ ఎలాంటి భారత హిస్టరీ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో హిడెన్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.